గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ప్రొడక్ట్ సెరా బేబీ సెట్ అండి. సో ఇందులో మనకి 3 ప్రొడక్ట్స్ అవైలబుల్లీ ఉన్నాయి. ఇది కంప్లీట్ సెట్గా రావడం జరుగుతూ ఉంది. సెరా బేబీ షాంపూ అండ్ బాడీ వాష్, సెరా బేబీ లోషన్, సెరా బేబీ క్రీమ్. ఎందుకు బేబీకి సపరేట్ ప్రొడక్ట్స్ అనేది చూస్తే, సో బేబీ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి, అంటే మన అడల్ట్స్ తోటి కంపేర్ చేసినప్పుడు చాలా సెన్సిటివ్ స్కిన్ అనేది ఉంటుంది. సో ఈ సెరా బేబీ సెట్ ఏదైతే ఉందో, పుట్టిన బేబీ నుంచి అంటే 0 నుంచి 10 ఇయర్స్ వరకు మీరు యూస్ చేయొచ్చు. మేబీ ఆ తర్వాత కూడా కావాలనుకుంటే, సెన్సిటివ్ స్కిన్ ఉంది అనుకుంటే యూస్ చేయొచ్చు. సో కొత్తగా పుట్టినటువంటి పిల్లల ఆ చర్మం చూస్తే చాలా డెలికేటెడ్గా ఉంటుంది. అట్లనే ఏదన్నా ఎఫెక్ట్ అవ్వటానికి చాలా అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో దాన్ని ఆ డెలికేటెడ్గా ఉన్నటువంటి స్కిన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం, వాళ్ళ ఇమ్యూనిటీని బూస్టప్ చేయాల్సినటువంటి అవసరం, సో స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా చూడాల్సినటువంటి అవసరం తల్లి తీసుకుంటూ ఉంటుంది. అయితే మన స్కిన్తో కంపేర్ చేస్తే 10 టైమ్స్ సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది బేబీకి అని చెప్పేసి చెప్తా ఉన్నారు కొత్తగా పుట్టినటువంటి పిల్లల్లో. ఒకవేళ మనకి ఏదన్నా ఒక్కొక్కసారి చూస్తే ఏదన్నా తగిలినప్పుడు మనకేం కాకపోవచ్చు, అదే బేబీ స్కిన్కి అక్కడ గాయం అవుతుంది, బ్లడ్ రావడం కూడా జరుగుతుంది. ఎందుకనంటే వాళ్ళ స్కిన్ లేయర్ ఏదైతే ఉందో చాలా తక్కువగా ఉంటుంది. సో చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఆ కారణంగా వాళ్ళు ఎఫెక్ట్ అవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈవెన్ పర్టికులర్గా ఈ వింటర్ సీజన్లో చూసినా కానీ మన స్కిన్ రఫ్గా ఉండటం వల్ల, అంటే మొద్దుబారిపోయి ఉండటం వల్ల బయట గాలులకి మన స్కిన్ మీద ఎటువంటి ప్రాబ్లం కూడా రాకపోయి ఉండొచ్చు. బట్ పిల్లలకి చాలా త్వరగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో అట్లా ఆ బేబీ స్కిన్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పర్టికులర్గా ఇప్పుడే పుట్టినటువంటి పిల్లలకి ఇంకా ఎక్కువ కేర్ అనేది మనం తీసుకోవాలి. సో దానికి ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే చాలామంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలకి ఎటువంటి క్రీమ్స్ వాడినా వాడకపోయినా కానీ కొత్తగా న్యూ బోర్న్ బేబీస్కి మాత్రం ఖచ్చితంగా బేబీ ప్రొడక్ట్స్ అనేది 99% మెంబర్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళందరూ కూడా బేబీ కేర్ ప్రొడక్ట్స్ అనేది యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అట్లా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అట్లనే ఆ స్కిన్కి కావాల్సినటువంటి మాయిశ్చరైజర్ మనం మెయింటైన్ చేయడానికి ఒక మంచి క్రీమ్స్ అనేది అవసరం ఉంటుంది. అట్లనే దాన్ని టైం టు టైం క్లీన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎందుకనంటే బేబీ యూరిన్ చేసినప్పుడు కావచ్చు, లేదా మోషన్ చేసినప్పుడు కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్లోనే చేయటం జరుగుతుంది కాబట్టి దాన్ని కంప్లీట్గా క్లీన్ చేయాల్సినటువంటి అవసరం, దానివల్ల ఎటువంటి బ్యాక్టీరియా కూడా అక్కడ ఫామ్ అవ్వకుండా ఆ స్కిన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం తల్లికి ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అంత డెలికేటెడ్గా ఉన్నటువంటి స్కిన్ ఈజీగా ఎఫెక్ట్ అవుతుంది. సో వాళ్ళు ప్యాస్ పోసారు, మనం క్లీన్ చేయలేదు అని అంటే అక్కడ ఇమ్మీడియట్గా బ్యాక్టీరియా ఫామ్ అయ్యి స్కిన్ ర్యాషెస్కి కారణమవుతూ ఉంటుంది, రెడ్గా తయారవడానికి కారణమవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ బేబీ స్కిన్. అట్లనే సో వీటిని కొంచెం ఇంకా గమనించగలిగితే, స్కిన్ అనేది ఎంటైర్ బాడీలో ద బిగ్గెస్ట్ ఆర్గాన్. పర్టికులర్గా పిల్లలకి చూసుకుంటే ఇది ఇంకా ఎక్కువ. చిన్న చిన్న కళ్ళు, అట్లనే చిన్న చిన్న ఆర్గాన్స్ ఉంటాయి. దానికి కంప్లీట్గా కవర్ చేసినటువంటి ద బిగ్గెస్ట్ ఆర్గాన్ ఏంటి అని అంటే స్కిన్. సో దాన్ని ఎప్పుడైతే మనం ప్రొటెక్ట్ చేసి పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతామో రిమైనింగ్ ఆర్గాన్స్ అన్నీ కూడా హెల్దీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో అది బేబీ ఆర్గాన్స్ మొత్తాన్ని కూడా కవర్ చేస్తున్నటువంటి బిగ్గెస్ట్ ఆర్గాన్. సో దానికోసం మనం ఖచ్చితంగా అక్కడ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా, వైరస్ అనేది అటాక్ అవ్వకుండా, బ్యాక్టీరియా దరి చేరకుండా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేస్తూ ఉండాలి, దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. సో అట్లనే బేబీని కూడా టేక్ కేర్ చేయడం అనేది చాలా అవసరం. సో ఈ విధంగా ఈ పిక్చర్లో చూసినట్టుగా డిఫరెన్స్ మీరు చూడొచ్చండి. సో లెఫ్ట్ సైడ్ ఉన్నది అడల్ట్ స్కిన్,
రైట్ సైడ్ ఉన్నది బేబీ స్కిన్. ఏదైనా వైరస్ ఏదైనా మన స్కిన్ మీద డస్ట్ కానీ ఏదైనా మన స్కిన్ మీద పడింది అని అంటే లోపలికి వెళ్ళటానికి చాలా టైం పడుతుంది. అదే బేబీ స్కిన్ అయితే చాలా సెన్సిటివ్గా, పోర్స్ కూడా చాలా ఓపెన్గా ఉంటాయి కాబట్టి ఆ వైరస్ అనేది ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. సో బేబీ స్కిన్ యొక్క ఎపిడర్మిస్ అంటే స్కిన్ లేయర్ థిక్నెస్ చూస్తే తక్కువ ఉంటుంది. అడల్ట్స్ తోటి కంపేర్ చేసినప్పుడు చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో బేబీ స్కిన్ అట్లానే అడల్ట్ స్కిన్ ఆ రెండింటికి డిఫరెన్స్ కనుక గమనిస్తే న్యూ బార్న్ బేబీ స్కిన్ ఏదైతే ఉందో చాలా థిన్గా అంటే చాలా వెరీ సెన్సిటివ్గా, అట్లనే ఏదన్నా ప్రాబ్లమ్ని ఈజీగా వచ్చేటట్లుగా ఆ స్కిన్ లేయర్ అనేది ఉంటుంది. మనకి చూస్తే ఆ స్కిన్ థిక్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. మనకి ప్రాబ్లం కూడా అంత త్వరగా రావటానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఆ స్కిన్ ఏజ్ పెరిగి కొంచెం అంటే మొద్దుబారిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటాం. సో పిల్లలకి చూస్తే వాళ్ళ లేత స్కిన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం అలా. సో అట్లా వాళ్ళ స్కిన్లో వాటర్ కూడా ఈజీగా డ్రై అయిపోతుంది. మనతోటి కంపేర్ చేస్తే ఆ మాయిశ్చరైజర్ కూడా ఈజీగా డ్రై అయిపోతూ ఉంటుంది. సో దాన్ని మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది అని అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ త్వరగా అటాక్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. సో దానికి మాయిశ్చరైజర్ అంటే లోషన్ లాంటివి అప్లై చేయాల్సినటువంటి అవసరం ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లా కొన్ని డిఫరెన్సెస్ అనేది చెప్తా ఉన్నారు. అడల్ట్ స్కిన్ అనేది బేబీ స్కిన్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో బయట ఈ గాలుల ఎఫెక్ట్ కానివ్వండి, వీటన్నిటికి కూడా మన స్కిన్కి తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, బేబీ స్కిన్కి ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఇలా కొన్ని డిఫరెన్స్ అనేది చెప్తా ఉన్నారు. సో ఈజీగా డ్రై అయిపోతుంది, ఈజీగా ప్రాబ్లమ్స్ని చేస్తుందని చెప్పేసి. కామన్ ఇష్యూస్ విత్ బేబీ స్కిన్, కామన్గా బేబీ స్కిన్లో వచ్చేటువంటి ఇష్యూస్ ఏంటి అని అంటే వాళ్ళ స్కిన్ అనేది చాలా త్వరగా రెడ్డిష్గా అయిపోతుంది. వెదర్ వల్ల కావచ్చు, లేదా ఏమాత్రం కొంచెం రబ్బింగ్ జరిగినా, ఈవెన్ కొంతమంది వేసేటువంటి ఆ డ్రెస్సెస్ వల్ల కూడా స్కిన్ ర్యాషెస్ అనేది పిల్లలకి త్వరగా వస్తూ ఉంటాయి. లైక్ ఇప్పుడు చాలామంది డైపర్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. సో దానివల్ల కూడా ఆ పర్టికులర్ ఏరియాలో ర్యాషెస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అట్లనే బుగ్గల మీద చేతులతోటి ఎక్కువ మంది తాకటం ద్వారా కూడా వాళ్ళకి అక్కడ రెడ్డిష్ వచ్చేసి చిన్న చిన్న గుల్లలు లాంటివి ఈజీగా వస్తూ ఉంటాయి. సో మనకైతే అటువంటివి రావు. అట్లనే డ్రై స్కిన్ చాలా మందికి పర్టికులర్గా ఇటువంటి వింటర్ సీజన్లో అయితే స్కిన్ త్వరగా డ్రై అయిపోతూ ఉంటుంది. పిల్లలది ఇంకా త్వరగా డ్రై అయిపోతూ ఉంటుంది. సో దానికి మాయిశ్చరైజర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి ర్యాషెస్ రాకుండా ఆ స్కిన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో ఈ పిక్చర్లో చూసినట్టుగా ఇవి మనం గమనిస్తూ ఉంటామండి. పిల్లల్లో ఎక్కువ మందికి ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. బేబీ యాక్ని, ఇచ్చమి, ఇటువంటివన్నీ కూడా. సో అట్లానే తలకి కొంతమంది క్యాప్ పెడతా ఉంటారు. ఆ క్యాప్ వల్ల కూడా తలలో ఆ, త్వరగా అంటే లైక్ చుండ్రులాగా రావడానికి అవకాశం ఉంటుంది. సో గాలి తగిలించాలి ఎక్కువసేపు. అవకాశం ఉన్నప్పుడు క్యాప్ని రిమూవ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. బయటికి వెళ్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బయట గాలుల వల్ల లేదా సన్లైట్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా ఉండటం కోసం తలకి క్యాప్ అనేది అవసరం ఉంటుంది. అట్లనే వాళ్ళు ఉయ్యాల్లోనో లేదా బెడ్ మీదనో అట్లానే పడుకొని ఉండటం కారణంగా పర్టికులర్ ప్లేసెస్లో గాలి ఆడకుండా ఉండటం కారణంగా అక్కడ ఎక్కువ ర్యాషెస్ రావడానికి, స్కిన్ మీద ఇటువంటి గుల్లలు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే బాడీలో జనరేట్ అయ్యేటువంటి హీట్ వల్ల ఇటువంటివన్నీ కూడా రావటం జరుగుతూ ఉంటుంది. అయితే బేబీకి రైట్ ప్రొడక్ట్స్ని ఎట్లా చూస్ చేసుకోవాలని చూస్తే పిల్లలకి సపరేట్గా మార్కెట్లో మనకి బేబీ ప్రొడక్ట్స్ అనేది దొరుకుతూ ఉన్నాయి. అయితే కొన్ని కంపెనీల ప్రొడక్ట్స్ని ఈ మధ్య బ్యాన్ చేయడం కూడా జరిగింది. సో వాటి వల్ల క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి. సో పిల్లలకి ఎప్పుడు కూడా స్పెషల్ ప్రొడక్ట్స్ని డిజైన్ చేస్తూ ఉన్నారు. స్పెషల్గా వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అట్లనే హైజెనిక్గా ఉండాలి. వాటిని యూజ్ చేయటం వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అనేటువంటిది కూడా చూసుకోవాలి. అందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటనేది కూడా చూసుకోవాలి. పిహెచ్ వాల్యూని పర్టికులర్గా చెక్ చేసుకోవాలి. అందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ సేఫ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా
అనేటువంటిది మనం చెక్ చేసుకోవాలి. అవి క్లినికల్లీ టెస్టెడా కాదా అనేది కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో చాలామంది ఒకవేళ మీ ఇంట్లో బేబీస్ కనుక ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు మీ పిల్లలకు వాడేటువంటి బేబీ సోప్ కావచ్చు, బేబీ షాంపూ కావచ్చు, ఒకసారి మీరు యూజ్ చేసి చూడండి. పిల్లలు స్నానం చేసేటప్పుడు ఏడుస్తూ ఉంటారు. కారణం ఆ సోప్ వాటర్ కానీ లేదా షాంపూ కానీ కంట్లో పడ్డప్పుడు కళ్ళు మండుతాయి. సో కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అదే మన సెరాబేబీ షాంపూ అండ్ బాడీ వాష్ ఏదైతే ఉందో అటువంటి మంట ఏది కూడా రాదు. అటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి వీటిని తయారు చేసి ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా నేనైతే టెస్ట్ చేశాను మా బాబుకి యూజ్ చేస్తున్నప్పుడు. సో బేబీ ప్రొడక్ట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అదర్ ప్రొడక్ట్స్ అంటే మనం వాడేటువంటి ప్రొడక్ట్స్ తోటి కంపేర్ చేస్తే ఇంగ్రీడియంట్స్ కావచ్చు, ప్రొడక్ట్ కావచ్చు, డిఫరెంట్గా ఉంటాయి. సో వాటి ఫార్ములేషన్ డిఫరెంట్గా ఉంటుంది. అట్లనే బేబీ స్కాల్ప్ అనేది మన స్కాల్ప్తో కంపేర్ చేస్తే చాలా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అట్లనే స్పెషల్గా డిజైన్ చేసినటువంటి ప్రొడక్ట్స్ని వాళ్ళకి మనం యూస్ చేస్తూ ఉంటాం. ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ ఇచ్చేటట్లుగా వాళ్ళ స్కిన్ ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండేటట్లుగా స్పెషల్ మాయిశ్చరైజర్ ప్రొడక్ట్స్ అనేది యూస్ చేయడం జరుగుతూ ఉంది. వాటిల్లో pH బ్యాలెన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. ఎంత ఉండాలి అని అంటే 5 to 5.5 అనేది బెస్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అడల్ట్స్కి బేబీస్కి డర్మటాజికల్గా టెస్ట్ చేసినటువంటి ప్రొడక్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో బేబీ స్కిన్కి ఏవి సూట్ అవుతాయో అటువంటి వాటినే మనం చూస్ చేసుకోవాలి. సో బేబీ ప్రొడక్ట్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది చూస్తే నో హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్. అందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్కి కూడా కారణం కాకుండా ఉంటాయి. అట్లనే బెటర్ ఫర్ ఎన్విరాన్మెంట్. సీజన్ వైజ్గా బేబీ స్కిన్ని ప్రొటెక్ట్ చేసేటట్లుగా వాటిని మనం చూస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో పిల్లలకి సపరేట్గా ఉండేటువంటి ప్రొడక్ట్స్ వాడటం అనేది ఎప్పుడూ కూడా మంచిది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇంప్రూవ్మెంట్ ఇన్ ఓవరాల్ హెల్త్, ఓవరాల్గా హెల్దీగా ఉండటానికి అవసరం అవుతుంది. ఎప్పుడైతే బేబీ స్కిన్ని మనం ప్రొటెక్ట్ చేసుకొని హెల్దీగా అది పెరిగేటట్లుగా మనం చేయగలుగుతామో వాళ్ళు పెద్దయిన తర్వాత కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా వాటిని అవాయిడ్ చేయడానికి ఆ బేసిక్ ఫౌండేషన్ బేబీ ప్రొడక్ట్స్ అనేది మనకి హెల్ప్ అవుతూ ఉంటాయి. అయితే మన సెరా బేబీ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇందులో సెరామైడ్స్ని యూజ్ చేయడం జరిగింది. సో సెరామైడ్స్ అంటే స్కిన్ ఫార్మేషన్కి అవసరమైనటువంటి న్యాచురల్గా ఉన్నటువంటి ఇంగ్రీడియంట్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇవి బేబీ స్కిన్ ఫార్మింగ్కి హెల్ప్ అవుతూ ఉంటాయి. దే మేక్ ఓవర్ 50% ఆఫ్ ద స్కిన్ కాంపోజిషన్. ఆ స్కిన్ కాంపోజిషన్లో సెరామైడ్స్ అనేది ఉంటాయి. బేబీ స్కిన్లో మనం ఎక్కువగా వాటిని ఐడెంటిఫై చేయొచ్చు. సో దాన్ని అంటే స్కిన్ ఫార్మేషన్కి ఈ సెరామైడ్స్ అవసరం అనేది ఉంది. అవి మనకి మన సెరా బేబీ ప్రొడక్ట్స్లో రావడానికి అవకాశం ఉంది. సో ఇది వన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అండి. అయితే మన వాళ్ళు టెక్నికల్గా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూస్తే సో ఈ విధంగా 3 ప్రొడక్ట్స్ ఉంటాయి. సెరా బేబీ లోషన్, సెరా బేబీ క్రీము, సెరా బేబీ షాంపూ అండ్ బాడీ వాష్. పిల్లలకి షాంపూ అండ్ బాడీ వాష్ రెండు కూడా ఒకటే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ హెయిర్ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఒకటే ఉంటుంది. సో ఇక్కడ ఫైన్ డస్ట్ అంటే డస్ట్ వల్ల ఎలర్జీస్ రావడం అనేది మనకి తక్కువ ఉంటుంది, బట్ పిల్లల్లో ఎక్కువ ఉంటుంది. సో 39.29% ఆఫ్ సెన్సిటివ్ స్కిన్ అనేది అడల్ట్స్తో కంపేర్ చేస్తే పిల్లలకు ఉంటుంది. 12.4% ఆఫ్ నార్మల్ స్కిన్ అఫెక్టెడ్ బై ఫైన్ డస్ట్. ఫైన్ డస్ట్ వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఎక్కువ ఇరిటేషన్కి గురవటానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే మన సెరా బేబీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పేటెంటెడ్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇందులో యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ పర్టికులర్గా వాటర్ సాల్యుబుల్ నార్మల్ సెరమైడ్ ఏదైతే ఉందో ఇది పేటెంటెడ్ ఇంగ్రీడియంట్స్. సో బయట అంటే చాలా మంది కూడా మనం రెగ్యులర్గా చెప్పుకునేటువంటి మాట, సో నేను అమెరికా నుంచి తెప్పించుకున్నాను అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఎందుకనంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాండర్డ్స్ అనేది హైలో ఉంటాయి. ఈవెన్ ఇక్కడ కూడా ఫార్మా కంపెనీస్ తయారు చేసేటువంటి మెడిసిన్స్లో ఫస్ట్ క్వాలిటీ, మిడ్ రేంజీ, లోయెస్ట్ క్వాలిటీ అని చెప్పేసి ఉంటా ఉంటాయి.
సో ఆ ఫస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేసే దాంట్లో వాళ్ళు యూజ్ చేసేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ని వాళ్ళు యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. వాటిని ప్రాసెస్ చేసేటువంటి టైంలో హై టెక్నాలజీ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మన సెరా బేబీ ప్రొడక్ట్స్ యూజ్ చేయడంలో కూడా పేటెంటెడ్ ఇంగ్రీడియంట్స్ని హై టెక్నాలజీ యూజ్ చేసి ప్యూరిఫై చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ని వీళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు. అట్లనే లాక్టోబాసిల్లస్ ఫెర్మెంటేటెడ్ టర్మరిక్ పేటెంటెడ్ ఇంగ్రీడియంట్ని కూడా ఇందులో వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. సో ఈ వాటర్ సాల్యుబుల్ న్యాచురల్ సెరామైడ్ అనేది ఇక్కడ పేటెంటెడ్ ఇంగ్రీడియంట్ అండి. దానికి సంబంధించినటువంటి పేటెంట్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ చూపిస్తా ఉన్నారు. సో అట్లనే ప్యూరిఫికేషన్ టెక్నాలజీ వాళ్ళు ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి యూజ్ చేసేటువంటి ఇంగ్రీడియంట్స్ని ప్యూరిఫై చేయడానికి యూజ్ చేసేటువంటి టెక్నాలజీ కూడా హై టెక్నాలజీని వీళ్ళు యూజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇట్లా లాక్టోబాసిల్లస్ ఫెర్మెంటేటెడ్ టర్మరిక్ అంటే పసుపుని ఫెర్మెంటేటెడ్ చేయడం ద్వారా దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఇంకా ఎక్కువ రావటానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఇంగ్రీడియంట్స్ని కూడా ఇందులో యూజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇంకా చూసుకుంటే షాంపూ అండ్ బాడీ క్లెన్జర్, లోషన్, క్రీమ్ ఈ మూడు కూడా ఉంటాయి. స్పెషల్గా బేబీ కోసం డిజైన్ చేసినటువంటి ప్రొడక్ట్స్ అండి. సో బిగినింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో కనుక మనం బేబీ స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకొని కరెక్ట్గా మాయిశ్చరైజర్ ఇచ్చి హెల్దీగా మెయింటైన్ చేయగలిగితే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అనేది తక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఒకప్పుడు సెరా బేబీ ప్రొడక్ట్స్ చూస్తే ఈ విధంగా వైట్ కలర్లో 3 సెట్ ఉండేది. ఇప్పుడు చూస్తే ఇంకా అడ్వాన్స్ రీసెర్చ్ తోటి అంటే మన ప్రొడక్ట్స్ ప్రతిదీ కూడా ఎప్పుడు ఇంకా రీసెర్చ్ అనేది జరుగుతూనే ఉంటుంది. అప్గ్రేడ్ చేయడానికి కంపెనీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడున్నటువంటి ఈ బ్లూ కలర్ సెట్ ఏదైతే ఉందో కంప్లీట్గా రెన్యువల్ చేసినటువంటి ప్రొడక్ట్స్, అప్గ్రేడెడ్ ప్రొడక్ట్స్, ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి ఎక్స్ట్రా బెనిఫిట్స్ని మనకి అందించడం అనేది జరుగుతూ ఉంది. సో ఇట్లా 3 ప్రొడక్ట్స్ మనకి అందుబాటులో ఉంటాయండి. వీటిని యూజ్ చేయొచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఒక షార్ట్ వీడియో కూడా మార్నింగ్ కూడా అందరితో కూడా షేర్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి చూద్దాం అది. Warm sunlight, delicate scent, mother's care, a reliable start to my kids' skin health. 3 steps to the fundamentals of your child's skin. Soft foams to touch softly from head to toe. Firms the skin from inside and out. Ultra moisturizing to protect your child's skin. Upgraded formula to make your child's skin special from the start. For my baby's first skincare solution, Atomy Sera Bebe. Thank you friends. This is the promotional video by company. సో ఇందులో 3 ప్రొడక్ట్స్ ఉంటాయి. షాంపూ అండ్ బాడీ వాష్, ఇది 2-in-1 ప్రోడక్ట్. తలస్నానం చేయడానికి అట్లనే బాడీ క్లీనింగ్కి కూడా రెండింటికి కూడా ఒకటే యూజ్ అవుతుంది. సో ఇది ఎటువంటి అలర్జీస్ని కూడా తీసుకురాదండి. చాలా నీట్గా హైజీనిక్గా క్లీన్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంది. సో ఇది పుట్టిన బేబీ నుంచి అంటే 0 నుంచి యూజ్ చేయొచ్చు. 10 years వరకు కూడా వాడచ్చు. ఆ తర్వాత కూడా సెన్సిటివ్ స్కిన్ ఉంది అని అంటే యూజ్ చేయొచ్చు. దాని తర్వాత బాడీ లోషన్ ఏదైతే ఉందో స్కిన్కి కావాల్సినటువంటి మాయిశ్చరైజర్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంది. నాన్ గ్రీజీగా ఉంటుంది. సో చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. జస్ట్ కొంచెం అప్లై చేస్తే సరిపోతుందండి. సో అట్లనే దాంట్లో ఫ్రాగ్రెన్స్ కూడా బేబీ ఎటువంటి ఇరిటేషన్కి గురవ్వకుండా ఉండేటట్లుగా న్యాచురల్ ఫ్రాగ్రెన్సే అందులో ఇవ్వడం జరుగుతూ ఉన్నారు. స్పెషల్గా ఎటువంటి ఫ్రాగ్రెన్స్ కూడా యాడ్ చేయటం లేదు. తర్వాత ఎక్స్ట్రా సాఫ్ట్నెస్ ఎవరైతే కావాలనుకుంటున్నారో, అల్ట్రా మాయిశ్చరైజింగ్ ఎవరైతే కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు క్రీమ్ని అప్లై చేయొచ్చు. దానివల్ల హైలీ మాయిశ్చరైజింగ్ అట్లనే స్కిన్కి కావాల్సినటువంటి న్యూట్రిషన్ కూడా
లోషన్ ద్వారా, థర్డ్ ప్రోడక్ట్ ద్వారా రావడం జరుగుతూ ఉంది. ఇది నీట్గా ఒక ప్యాక్లో వస్తుంది. చాలామంది అంటే మన రిలేటివ్స్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ, ఫ్యామిలీస్లో కానీ పిల్లలు పుట్టినప్పుడు చూడటానికి వెళ్ళేటప్పుడు సంథింగ్ ఏదో ఒక గిఫ్ట్ తీసుకుని వెళ్తూ ఉంటాం. సో మీరు మన సెరా బేబీ కిట్ అనేది గిఫ్ట్గా ఇవ్వచ్చు. సో అద్భుతంగా ఉంటుంది. వాళ్ళకు ఒక మంచి ప్రోడక్ట్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. వన్స్ ఆ సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్ కనుక యూజ్ చేయగలిగితే మళ్ళీ మళ్ళీ వాళ్ళు దాన్ని కంటిన్యూగా యూజ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీరు బిజినెస్ పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో రియల్లీ వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి బేబీస్కి. సో ఇది మీకు పిల్లలు కనుక ఉంటే యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయండి. అప్పుడు మీరు ఈజీగా ఇంకొకరికి రికమెండ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో మనకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్ మీరు చూడొచ్చు. సో ఇంకెవరికన్నా ఏదన్నా క్వశ్చన్స్ ఉన్నా కానీ ఇక్కడ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు అండి.